అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు మన అనంతపురం అర్బన్లో మొట్టమొదటిసారిగా 3 చోట్ల ఎల్ఈడి స్క్రీన్స్ని అరేంజ్ చేయడం అనేది మరీ ముఖ్యంగా మహిళలకు పెద్దపీట వేసిన ఘనత మన తెలుగుదేశం ప్రభుత్వంతో. ఎందుకు ఇలా అంటున్నానంటే ఈరోజు పురుషులకు ధీటుగా మహిళలు అన్ని రంగాల్లోనూ ముందుకెళ్తున్నారు. ప్రతి రంగంలోనూ ధీటుగా మగవాళ్ళతో ధీటుగా పనిచేస్తున్నారు. అలానే మొదటిసారిగా ఈరోజు మన మహిళలు ఇండియన్ ఉమెన్స్ అందరూ కలిసి మొన్న సెమీఫైనల్స్లో గెలిచి ఫైనల్స్కి చేరుకున్నారు. సౌత్ ఆఫ్రికాతో ఈరోజు ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. ఖచ్చితంగా ఈ మ్యాచ్లో మొట్టమొదటిసారిగా మన మహిళలు ఇండియా నుంచి కప్ ఖచ్చితంగా గెలుచుకుంటారని తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు చూసారు మీరు ఎంతమంది వచ్చి వీక్షిస్తున్నారు. ఈరోజు క్రికెట్ అంటే ఇంతకుముందు పురుషులది చాలా ఇంట్రెస్టింగ్గా చూసారు, కానీ మహిళలు కూడా ఎక్కడ తీసిపోకుండా ఈరోజు మ్యాచ్ చాలా బాగా ఆడుతున్నారు. ఇప్పటికే ఒకటి ఏంటంటే 3 గంటలకు స్టార్ట్ కావాల్సిన మ్యాచ్ కొంచెం వర్షం ప్రభావం వల్ల కొంచెం లేట్గా స్టార్ట్ అయింది. కానీ ఎక్కడా కూడా ఉత్సాహం తగ్గకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ క్రికెట్ మ్యాచ్ని చూస్తున్నారు, వీక్షిస్తున్నారు. ఖచ్చితంగా ఈరోజు మనం ఇండియన్ కప్ మనం గెలుచుకుంటామని తెలియజేస్తున్నారు. ఇండియా గెలవాలనేసి ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. అదే పనిగా దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ అన్న గారి ఆధ్వర్యంలో ఎల్ఈడి స్క్రీన్స్ పలు చోట్ల పెట్టి లైవ్ టెలికాస్ట్ చేయడం జరిగింది. సో మేము కూడా బయటకు వచ్చి ఇలా వీక్షించి చాలా సంతోషంగా కేరింతలేస్తున్నాము. టీం ఇండియా ఖచ్చితంగా గెలుస్తున్నాము, విజయం సాధిస్తున్నాము. ఇదే ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి వర్యులు ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గంలోనూ ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేసి మహిళలు చేస్తున్న క్రికెట్ని ప్రతి ఒక్కరు కూడా స్ఫూర్తిగా తీసుకోవాలి. మహిళలు దేంట్లోనూ తక్కువ కాదు, మహిళల ఘనత ప్రపంచానికి చాటి చెప్పాలనే ఉద్దేశంతో ఈరోజు ఎల్ఈడి స్క్రీన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఖచ్చితంగా మేము కప్పు కొడుతున్నాం. ప్రపంచానికి భారత మహిళా శక్తి అంటే ఏంటో నిరూపించబోతున్నాం. జై ఇండియా. పురుషుల కంటే ఎక్కువ ఈరోజు వరల్డ్ కప్ కొట్టబోతున్నాము. మహిళలు ఏ రంగంలోనూ తక్కువ కాదు. మహిళల్ని చిన్న చూపు చూసే ఏ రాష్ట్రం కానీ ప్రపంచాలు కానీ ఎప్పుడూ కూడా బాగుపడినట్టు లేదు. అందులో భారతదేశం మహిళలకు ప్రత్యేకంగా ఈరోజు చట్టాలు అయితే ఏమి అన్నిట్లోనూ తీసుకొని వచ్చింది. కాబట్టి ఈరోజు మహిళా క్రీడాకారులు ప్రపంచానికి మహిళా శక్తి ఎంతో చాటి చెప్తారు అనే దానికి ఈ టీమిండియా ఉదాహరణ. ఏదైతే మహిళలు కూడా ఈరోజు క్రికెట్ ఆడుతున్నారు, ప్రతి ఒక్క దాంట్లో రాణిస్తున్నారు. కాబట్టి మన ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు స్పోర్ట్స్కు 4% ఇచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది. కాబట్టి ప్రతి ఒక్క మహిళ ఈరోజు స్పోర్ట్స్కు రావాలని అవకాశం ఇస్తున్నారు. కాబట్టి అవకాశం ఇస్తే ఎవరైనా రాణించగలరనే దానికి ఇది ఉదాహరణ. అందుకే ఈ పొద్దు వేలాది మంది మన టవర్ క్లాక్ దగ్గర మహిళలు వచ్చి చూస్తున్నారు. మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారు దగ్గుబాటి ఎమ్మెల్యే గారు ఈరోజు ప్రధాన కూడలిలో ఎల్ఈడి ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరు చూడాలి, ఇండియా గెలిచాలి, టీమిండియా గెలుస్తుందనే నమ్మకంతో ఈరోజు ఎల్ఈడి పెట్టడం జరిగింది. ఏదేమైనా మేము ఇండియా గెలుస్తున్నాం, మహిళలు కూడా ప్రతి ఒక్కరు రాణిస్తారనే దానికి ఉదాహరణ ఇది. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో మా యువ నాయకుడు సూచనల మేరకు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రతి సర్కిల్లోనూ ఎల్ఈడి స్క్రీన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఇండియన్ ఉమెన్స్ వరల్డ్ కప్ సందర్భంగా మన ఇండియా ఫైనల్ వెళ్ళిన సందర్భంగా ఈ ఎల్ఈడి స్క్రీన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ ఆడుతూ ఉంది. ఆల్మోస్ట్ ఆల్ 300 పైచీలకు రన్స్ చేస్తారని చెప్పేసి భావిస్తున్నాను. అలాగే మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మా యువ నాయకుడు నారా లోకేష్ గారు మహిళల పక్షపాతి. ఈరోజు మహిళలు వరల్డ్ కప్ ఫైనల్కి ఇండియా టీం చేరిన సందర్భంగా మా యువ నాయకుడు గారు అలాగే మా మేడం గారు ఇక్కడ బాంబే వెళ్ళి అక్కడ ఆల్ ది బెస్ట్ చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈరోజు మ్యాచ్ గెలవబోతున్నామని చెప్పేసి తెలియజేస్తూ ఆల్ ది బెస్ట్ ఇండియా టీం అని చెప్పేసి చెప్తున్నాం.